ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లా కమిటీల ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహాలకు చిత్రపటాలకు పూలమాల ధరించి ఆయన జయంతిని ఘనంగా జరుపుకోవాలనే ఆదేశం మేరకు ఈరోజు సత్యసాయి జిల్లా కదిరిలో 7.5 అడుగుల ఎత్తున్న కాంస్య విగ్రహానికి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి దండ సమర్పించి 200వ జన్మదినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ 200వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఆయన ఆ రోజు మహాత్మా పూలే గారు ఈ సమాజము ఎన్నో మూఢనమ్మకాలకు ఎన్నో అసమానతలకు గురైనటువంటి సందర్భంలో చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో చదువును అందరికీ చెప్పించే ప్రయత్నం జరిగింది. ఆ విధంగానే ఈరోజు ఘనశ్రీరామ్ గారు మరి మహానుభావుడు అంబేద్కర్ గారు తన గురువుగా భావించినటువంటి పూలే గారిని భావించడం జరిగింది. మరి వాళ్ళ ఆశయాల మేరకు ఈరోజు ఈ బహుజన్ సమాజ్ పార్టీ ముందు పోవడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ భూ ప్రపంచం మీద బీసీలను మోసం దగా చేస్తున్న ఏకైక వ్యక్తి ఎవరంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనే స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే 20 ఏళ్ల కింద నుంచి అంటే 2004 ముందు అంటే బీసీలకు చట్టసభల్లో 33% చట్టసభలో రిజర్వేషన్లు తెస్తామని చెప్పి 2004 ముందు ఒకసారి, 2014 సెప్టెంబర్ 6వ తారీఖున ఒకసారి, 2024 సెప్టెంబర్ 18వ తారీఖున ఒకసారి ఇదే హామీనే ఇక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపినామని చెప్పి ఈ బీసీలను మోసం దగా చేసిన వ్యక్తి ఈరోజు కూడా ఆ చట్టసభలో రిజర్వేషన్ రాకపోవడానికి ప్రధాన కారకుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు. మరి ఈరోజు చంద్రబాబు గారు బీసీలకు రక్షణ చట్టం తెస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. ఆ బీసీలకు రక్షణ చట్టం తేవడానికి బీసీ మంత్రులను 8 మంది కమిటీ వేశాడు. ఇప్పుడు కేసు కూడా దాదాపు 20 నెలల పైన అవుతుంది. మరి ఆ 20 మంది మంత్రులు, ఆ 8 మంది బీసీ మంత్రులు ఉదయం ఆ కమిటీ వేసినటువంటి ఇప్పుడు దాకా ఉదయం 5 గంటలకు లేచిన నుంచి రాత్రి పనుకునేంత వరకు ఈ బీసీలకు రక్షణ చట్టం ఎట్లా తేవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కానీ ఇంతవరకు ఈ చట్టం తేవడంలా. అదేవిధంగా బీసీలకు 50 ఏళ్ళు నిండినా ప్రతి బీసీకి 4,000 పెన్షన్ ఇస్తామని చెప్పాడు. మరి ఇంతవరకు దాని గురించి ఆలోచన చేయాల. అదేవిధంగా అనేక హామీలు ఇచ్చాడు. 1.5 లక్ష బీసీలకు సప్లాన్ ప్రకారంగా నిధులు ఖర్చు చేస్తామన్నారు. అదేవిధంగానే తక్కువ జనాభా ఉన్న బీసీలకు వాళ్ళు నిలబడే పరిస్థితి ఉండదు కనుక వాళ్ళకు రాజకీయాల్లో నామినేటెడ్ పదవులు ఇచ్చి వాళ్ళు గౌరవిస్తామని చెప్పడం జరిగింది. కానీ అందరం ఎక్కిన తర్వాత వీళ్ళన్నింటినీ పక్కన పెట్టి తన కులపోళ్ళు బాగుపడే విధంగానే పోవడం జరుగుతుంది. అదేవిధంగా ముందుకు పోవడం జరుగుతుంది. ఈ రచన చట్టం చావాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎక్కడా మాట్లాడాల. అంటే రచన చట్టం చేస్తే ఇది మాకు కూడా వర్తిస్తుంది అని చెప్పి మళ్ళా బీసీల మీద ఎక్కడ లేని ప్రేమ వరకు వస్తుంటాడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అట్లనే ప్రతిపక్షాలు ఉన్నటువంటి అన్ని కూడా మాట్లాడడంలే. మేము అదే అంటున్నాం, ఈ రోజుకైనా బీసీలకు ఏవైతే బీసీ డిక్లరేషన్ ఇచ్చినాడో డిక్లరేషన్ అమలు చేస్తామని హామీ ఇచ్చాడో ఆ హామీలని అమలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి మిగతా పార్టీలు సంఘాలు అన్నీ కూడా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈసారి మట్టిలో కొట్టుకుపోయే పరిస్థితి వస్తుంది. ఇది గమనించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి కొంతమంది ఇంత మునిపే ఇక్కడ వచ్చి జెండా వేసిపోయారు. వాళ్లకు ఈ వర్గాల ప్రతినిధులైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే మీద కానీ అంబేద్కర్ గారి మీద కానీ సూదిమనంత కూడా ప్రేమ లేదు. వాళ్ళకున్నది ఒకటే వాళ్ళకు ఓట్లు కావాలి కాబట్టి ఈ వర్గాలను ఎట్లా ఆశించాలా, ఈ వర్గాలను ఎట్లా లాక్కోవాలనే ఉద్దేశంతో వచ్చి తూతు మందరంగా మాట్లాడిపోయడం తప్ప వాళ్ళకి నిజమైన ప్రేమ లేదు. ఉండేదంతా కూడా ఒక బహుజనులుగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకే మరీ ముఖ్యంగా బహుజన్ సమాజ్ పార్టీకే ఉంది. అందువల్లనే మేమేమంటున్నామంటే దయచేసి ఈ వర్గాల ఆశయాలు లక్ష్యాలు నెరవేరాలా, ఈ వర్గాలు తలెత్తుకుని తిరగాల అంటే అది ఒకటి పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. ఈ పార్టీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ అండగా నిలబడి ఈ పార్టీని మనం అధికారంలో తెచ్చుకోగలిగితే మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. లేదు తులమో పొలమో వాళ్ళు ఇచ్చే దోపిడీ చేసిన లెక్కలో వాళ్ళు ఇచ్చేదానికి ఆశపడితే ఇప్పుడు 80 ఏళ్ళ నుంచి ఏ విధంగా నష్టపోతున్నామో ఇంకా కూడా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. ఇది బహుజనులైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆలోచన చేసి
ఈ పార్టీకి అండగా నిలబడాలని ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తూ జై భీమ్, జై భారత్. ఈరోజు సత్యసాయి జిల్లా మరి కదిరి నడిబొడ్డున ఆధునిక విప్లవకారుడు, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతి, మరి చదువుతోనే పేదరికము నిర్మూలించాలని చెప్పేసి మరి 1840లోనే ఈ భారతదేశంలో అనేక పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు మరి మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఒక్కసారి ఆలోచించండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి అట్టడుగు వర్గాలు ఏ విధంగా ఉంటారో, మరి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పైబడతా ఉన్నా మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు రాజ్యాధికారం లేకుండా మరి కేంద్రంలో 6 కులాలే పరిపాలన చేస్తూ ఉంటాయి. మరి రాష్ట్రంలో 2 కులాలే 70-76 సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు మనము ఏ విధంగా ముందుకు పోవాలా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే బీసీ డిక్లరేషన్ చేస్తామని చెప్పేసి మరి చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చి ఇంతవరకు బీసీ డిక్లరేషన్ అమలు పరచలేదు. మరి బీసీ రక్షణ చట్టం తెస్తామని చెప్పేసి మరి రక్షణ చట్టం తేలేదు. 50 ఏళ్ళు నిండినటువంటి బీసీలకు కానీ అన్ని వర్గాలకు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకంతా మరి 4000 పెన్షన్ రాస్తామని చెప్పేసి మరి ఇంతవరకు 6 హామీలలో ఇవి నెరవేర్చకుండా మరి ద్వంద్వ వైఖరిగా అవలంబిస్తున్న ఈ రాష్ట్ర గవర్నమెంట్ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఇవి అమలుపరచాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ బీఎస్పీ మరి సత్యసాయి జిల్లా నుంచి మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కుల మతాలకు అతీతంగా మరి అనేక పోరాటాలు చేసినటువంటి మహనీయులను మరి ఈరోజు గుర్తుకొచ్చి కొన్ని పార్టీలు మరి పూలమాలలు వేసి మరి వాళ్ళ నాయకుల ఎజెండాల కింద బతుకుతూ ఉన్నారు. ఎందుకంటే భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మతోన్మాద శక్తులు ఈరోజు వాళ్ళ కనుసన్నల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి పరిపాలన చేస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు వాళ్ళు మనకు చాలా దుర్మార్గమైన ఆలోచన. మరి క్రిస్టియన్ మతంలోకి చేరిన ప్రతి ఒక్కరికి మరి వాళ్ళు హిందువులుగా కాకుంటే వాళ్ళ రిజర్వేషన్లు మరి తీసేస్తామని చెప్పేసి మరి గౌరవ సుప్రీంకోర్టుతో వాళ్ళు చెప్పించడం జరిగింది. కాబట్టి దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఒకసారి సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్ను పెట్టి మరి ముస్లింలు 2వ పౌరుగా చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు క్రిస్టియన్స్ మీద పడారు. ఈ దేశంలో అట్టడుగు వర్గాలు దేనికైనా మరి ఏ మతానికైనా ఏ కులంలోనైనా ఉండొచ్చు, ఏ దేవునైనా ముక్కచ్చు అని చెప్పేసి మరి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, 15, 25 మరి ఒకసారి దాన్ని మనం అధ్యయనం చేస్తే ఈ దేశంలో కుట్రపూరితమైన ఆలోచన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా మరి ఈ మతోన్మాద మత శక్తులు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా నిజమైన రాజ్యాధికారం కావాలంటే బహుజనులు సగౌరవంగా మరి కాలం ఎత్తుకొని తిరగాలంటే ఒక బహుజన్ సమాజ్ పార్టీ మన్యశ్రీ కాంశీరామ్ గారు ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాలకు మరి ఏనుగుర్తు పార్టీని తెచ్చిపెట్టారు. మరి ఆ పార్టీని మనం గౌరవించి ఆ పార్టీకి ఓట్లు వేసి ముందుకు తీసుకొస్తే మరి మాయావతి గారిని ప్రధాని చేస్తే ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు యొక్క నియంత్రిత ఈ విధానాన్ని తిప్పికొట్టచ్చు. మరి కాబట్టి ఇప్పటికైనా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలారా ఒక్కసారి ఆలోచించండి. మరి బహుజన్ సమాజ్ పార్టీ అటువంటి పార్టీలను మరి ముందుకు తీసుకొస్తే భారత రాజ్యాంగాన్ని బీఎస్పీ పార్టీ మేనిఫెస్టోగా పెట్టింది. మరి భారత రాజ్యాంగాన్ని సక్రమంగా అమలుపరిస్తే ఈ దేశంలో దరిద్ర రేఖ దిగువన ఉన్నటువంటి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా ఏకతాటిగా వస్తారు. మరి దానికోసమే మనమంతా ప్రయత్నం చేయాలా. కాబట్టి మీరంతా బహుజన్ సమాజ్ పార్టీకి ముందుండి నడిపించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
4,000 ఇస్తామన్న చంద్రబాబు గారి హామీని వెంటనే 50 ఏళ్ళు నిండిన బీసీలకు 4,000 పింఛన్ ఇస్తామన్న చంద్రబాబు గారి హామీని వెంటనే బీసీలకు రక్షణ చట్టం తెస్తామన్న చంద్రబాబు గారి హామీని వెంటనే బీసీలకు రక్షణ చట్టం తెస్తామన్న చంద్రబాబు గారి హామీని వెంటనే ఐక్యత ఇస్తామన్న చంద్రబాబు గారి హామీని వెంటనే 50 ఏళ్ళు నిండిన బీసీలకు పింఛన్ ఇస్తామన్న చంద్రబాబు గారి హామీని వెంటనే 50 ఏళ్ళు నిండిన బీసీలకు 4,000